ఒక రాయిని తలగడగా చేసుకున్నాడు. అప్పుడు అతడు ఒక కలగ అన్నాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉంది. దాని కొన ఆకాశమునంటింది. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానము మూలంగాను ఆశీర్వదింపబడను. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నిన్నేం చేస్తాను, రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా. దేవునికే మహిమ కలుగునుగాక. ఏమంటే దగా చేసి పారిపోయినోడితో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ఇక్కడ? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, నేను నీ సంతానాన్ని ఏం చేస్తాను, ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే యాకోబు నిజంగానే మోసం చేసిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ దేవుడు ఆయన విధానం ఎలా ఉందంటే, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉందంటే, యాకోబుని ఒక మోసగాడిగా ఆయన ఎప్పుడూ కూడా మాట్లాడాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే, యాకోబు జీవితం ఎన్ని మలుపులు తిరగబోతుందో, ఏమండి, ఎన్ని తెప్పలు పడబోతున్నాడో, ఎన్ని చెరువుల నీళ్లు తాగబోతున్నాడో, ఏమండి, ఎంత నరకాన్ని, అంటే నరకం అంటే ఎంత సాకిరివు చేయబోతున్నాడో, ఎంత నలిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడో ఎవరికి తెలుసు అన్నమాట? దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక.